నేను ఎందుకంటే ఎందుకు నేను డిమాండ్ చేయలేదు, ఎందుకు ఉండాలంటే నేను అది కృష్ణ గారిని చూసి నేర్చుకున్నాను. ఒక సినిమాకి నేను ఎక్కువ డిమాండ్ చేస్తే నాకు ఇస్తారు, ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి. తర్వాత పరిస్థితి ఏంటి, ఒక 3 సినిమాలు పోతే నేను ఇంకా ₹1,00,000 అడిగిన ఎవరు? అదే మొహం చూసి వీడి మీద ₹1,00,000 ఖర్చు పెట్టినా వేస్ట్ చేయడానికి. అదే మొహం చూసేవాడు, పైగా ఆ కసితోటి ఇంకెక్కువ ప్రచారం చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో దానికోసం నేను దానికంటే మించి వెళ్ళా. నేను అప్పుడే చెప్పా, దిస్ ఈజ్ మై జస్ట్ లైక్ జాక్ పాట్ అంతే. ఒక లాటరీ టికెట్ కొన్నా ₹10 పెట్టి, అది తగిలింది అంతే. అలా అని చెప్పేసి రోజు కొందాం అనుకోండి, మొత్తం సంపాదించింది మొత్తం జరుగుతుంది, ఇదంతా పోద్ది. నేను యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కమెడియనే, నా వేషాలు నాకే, నేను హీరోని కాదు. మరి కొంతమంది అట్లా హీరోలుగా సెటిల్ అయిపోయారుగా. సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారండి కొంతమంది, అంతే. అంటే వాళ్ళకి అంతవరకే, ఆ సినిమాల వరకే. బట్ నాకు హీరో కన్నా కమెడియన్కి నాకు డిమాండ్ ఉంది, పేరు కూడా ఎక్కువ వచ్చింది. ఓకే, కమెడియన్గానే నాకు పేరు వచ్చింది. నాకు తెలుసు నేను హీరో పర్సనాలిటీ కాదు, నేను లాంగ్ స్టాండింగ్ కాదు. దానికి కొంతమంది భగవంతుడు పుట్టించాడు, వాళ్ళే హీరోలు. ఎట్లా ఇప్పుడు 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 జనరేషన్ ఇప్పుడు వస్తున్న హీరోల్లో చాలా మంది హీరోలాగా పుట్టారా? గ్యారంటీ సార్, అంతే కదండి. ఎట్లా పుట్టారు? ఎట్లా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అది మరి అది చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్టాగని చెప్పేసి ఏదో స్క్రీన్ మీద కనిపిస్తే యాక్సెప్ట్ చేయరు సార్. స్క్రీన్ మీద కనిపిస్తే యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ కష్టం కూడా ఉంటుంది. బట్ ఏంటంటే పేరు ఉంటుంది అంతే వెనకాల, పలానోడు అబ్బాయి అంతే సార్. పుష్ చేయడానికి చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు 2-3 ప్లాస్టిక్ సర్జరీ చేయించారు అనుకోండి, మీకు తేడా రావచ్చు. ప్లాస్టిక్ సర్జరీ చేయకుండానే నేను చాలా న్యాచురల్ సార్. చేస్తే మళ్ళీ నేను నా ఫేస్ కావాలని అడిగేది ఇలా అంటారా? ఎందుకంటే చాలా అట్లా జరిగితేనే కదా ఒక షేప్ వస్తుంది. తప్ప సార్ అది, ఎందుకంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు గ్యారంటీగా అలాంటి ఎన్నో చేయించుకుంటేనే హీరో. నాట్ ఓన్లీ దిస్ ఫీల్డ్, అన్ని ఫీల్డ్ అలాగే ఉందండి, అన్ని ఫీల్డ్ అలాగే ఉంది. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది పిల్లలు బాగుంటారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఏంటంటే స్క్రీన్ మీద కనిపించాలి, బాగుండాలి అని చెప్పేసి అవి తప్ప సార్, అది తప్పు కూడా కాదు నాకు తెలిసి. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. సో కమెడియన్ గానే పుట్టాను అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఆ పుస్తకంలో కూడా అదే పేజ్ రాసి ఉంది. ఫేస్ అదే కదా సార్, ఈ బొగ్గు చుట్ట బొగ్గలు, ఒక అంటే ఒక ఆలి కనిపించాడు అనగానే జనరల్గా స్క్రీన్ మీద చూడగానే నవ్వుతారు, బయట కూడా చూడగానే ఆలి ఎందుకు నవ్వుతారంటే మా సీన్లు గుర్తుకొస్తాయి వీళ్ళకి. అవును అవును, అది చాలండి మాకు. అదే ఒకటి, ఒక తాగుబోసీనో లేకపోతే చాటో లేకపోతే కిక్కు సినిమాను, లేకపోతే సూపర్ పెయింటర్ కానీ, అట్లాగే ఈ ఈడియట్ సినిమాలో బీదర్ ఇసుక తీసుకెళ్తాను.